సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీకాళహస్తీశ్వర శతకములోని 81 నుండి 90 పద్యాలను మీకు వివరించబోతున్నాను. నీ కారుణ్యము కలిగినట్టి నరుడే నీచాలయంబుం చొరండే కార్పణ్యపు మాటలాడా అరుగండెవారితో వేసముల్ గైకోడే మతముల్ భజింబడిల ఏ కష్ట ప్రకారంబులన్ చీకాకై చెడిపోడు జీవన దశ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, నీ దయకు పాత్రుడైన మానవుడు నీచ స్వభావం కలిగిన వారి కొంపకు వెళ్ళి చేయి చాచడు. ఎవ్వరితోనూ దీనమైన మాటలతో జాలి కలిగించేలా మాట్లాడడు. ఎటువంటి మాయా వేషాలతో మోసం చేయాలని చూడడు. ఎప్పటికీ ఇతర మతాలను నమ్మి ఆరాధించడు. ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాడే కాని చికాకు చెంది చెడు మార్గములో ప్రయాణించడు సుమా అని భావము. అజ్ఞాతుల్ ద్రోహులు వారు చేయు కపటీర్ష్యాది క్రియాదోషముల్ మా తండ్రాన సహింపరాదు. ప్రతి కర్మం బించుకే చేయగా పోతే దోషము కానమాని ఇతినై పోగోరిన సర్వదా చేత క్రోధము మానదెట్లు నడతు శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, దాయాదులు ద్రోహులు అసూయ స్వభావం కలవారు. వారు అసూయతో మోసపూరితమైన కార్యములను చేస్తున్నారు. మా తండ్రి మీద ఒట్టు, వాటిని చూసి భరించలేక ప్రతీకారం తీర్చుకుందామని అనుకున్నా, కానీ అది మిక్కిలి దోషపూరితమైన కార్యమగును. లేదా ఈ ప్రతీకారాలు పగలు అన్నీ వదిలివేసి సన్యాసం స్వీకరించుదామని అనుకున్నా, నా హృదయమున వారిపైన ఉన్న కోపము ఏ మాత్రము తగ్గుటలేదు. ఇక నేను ఏ విధముగా మసలుకోవాలి, నీవే చెప్పుము స్వామి అని భావము. కేదారాది సమస్త తీర్థములు కోర్కించూడన్ పోనేటికి కాదా ముంగిలి వారణాసి గడపే కైలాస శైలంబు నీ పాద ధ్యానము సంభవించునప్పుడే భావింప అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యులు కారే లోకులకట శ్రీకాళహస్తీశ్వర.
శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, నిరంతరము నీ పాదాల మీద భక్తిని నిలిపి నిన్ను స్మరించుకుంటూ ఉండేటి వారికి ఇంటి వాకిలియే పవిత్ర పుణ్యస్థలమైన కాశీక్షేత్రము అవుతుంది కదా, ఇంటి గడపే కైలాసం అవుతుంది కదా. ఇక కేదారాది పుణ్యక్షేత్రములను దర్శించుట ఎందులకు? అయినను ఈ జనులు నీ మీద భక్తిని నిలుపుటలేదు. అయ్యో, విచారించి చూడగా ఈ జనులు ఎంతటి జ్ఞాన విహీనులో కదా స్వామి అని భావము. పుడమిన్నిన్నొక బిల్వ పత్రమున నే పూజించి పుణ్యంబును పడయన్నేరక పెక్కు దైవములకు పప్పుల్ ప్రసాదంబులు కుడుముల్ దోశలు సారసత్తులడుకుల్ గుగ్గిల్లును పెట్టుచు చెడియందుం కొరగాక పోదురకట శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, ఈ భూమిపై నీకెంతో ఇష్టమైన మిక్కిలి చిన్నదైన బిల్వపత్రంతో నిన్ను భక్తితో పూజించిన ఎడల నీవు వారికి మోక్షమును ప్రసాదిస్తావు. అయినప్పటికీ ఈ మానవులు నిన్ను పూజించుటలేదు. ఇతర దేవతలకు పప్పులను, ఉండ్రాళ్లను, అట్లను, జంతికలను, అటుకులను, ఉడకబెట్టిన శనగ గుగ్గుళ్లను నైవేద్యముగా సమర్పించి ఎందుకు పనికిరాని వారై మోక్షాన్ని పొందలేకున్నారు కదా స్వామి అని భావము. వన్నే ఏనుగు తోలు దుపటము బువ్వాకాల కూటంబు చేగిన్నే బ్రహ్మ కపాల ఉగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగుణ ఉండయుము తెలిసియుండి పాద పద్మంబు చేర్చన్నారాయణుండెట్లు మానసమున శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, నీవు ఏనుగు తోలును వస్త్రముగా ధరించితివి. నీవు కాలకూట విషాన్ని ఆహారంగా గైకొంటివి. నీ మెడలో అలంకారంగా పాములను ధరించితివి. నీ యొక్క రూపం ఇలా ఉంటుందని తెలిసి కూడా శ్రీమన్నారాయణుడికి ఏ విధముగా పద్మముల వంటి నీ పవిత్రమైన పాదములను తన మనస్సునందు నిల్పెనో కదా స్వామి అని భావము. రోసిందేమిటి రోతలేటివి మనోరోగస్తుడై దేహితాన్ పూసిందేమిటి పూతలేటివి మదాపూతంబులి దేహముల్ మూసిందేమిటి మూతలేటివి సదా మూఢత్వమే కాని తాన్ చేసిందేమిటి చేతలేటివి వృధా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, దేహదారి అయినట్టి మానవుడు మానసికమైన వ్యాధిని కలిగినట్టి వాడై తాను అసహ్యించుకుంటున్నది దేనిని రోతగా భావించి అసహ్యించుకుంటున్నది విభూదియా పాంచభౌతికముతో కూడినట్టి ఈ శరీరము అణువణువున గర్వముతో నిండినప్పుడు ఆ విభూది పూతలెందులకు?
కళ్ళను మూసుకొని ఆ ధ్యానములు ఏమిటి? ప్రతి విషయమున మూఢత్వము అనే భావన ఉండగా కళ్ళను మూసుకొని ధ్యానమగ్నుడై ఉండుట దేనికి? తాను ఏ మంచివైన కార్యములను చేశాడు? ఎట్టి సవ్యమైన కార్యములు చేయనప్పుడు ఆ చేతలెందుకు? నిష్ప్రయోజనములే కదా అని భావము. అయవారై చెరియింపవచ్చం తన పాదాంబోజ తీర్థంబుల దయతో కొమ్మనవచ్చు సేవకుని అర్థప్రాణ దేహాదులన్నీయు నా సొమ్మనవచ్చున్ కానీ సిరులన్నిందించి నిన్నాత్మ నిష్క్రియతం కానంగరాదు పండితులకు శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, సర్వశాస్త్రాలను పఠించిన పాండిత్య శ్రేష్ఠులైన గురువులమని సంచరిస్తూ తన యొక్క పాదతీర్థమును దయతో స్వీకరించమని చెప్పనూవచ్చు. తనను సేవించునట్టి శిష్య సముదాయము యొక్క ధన ప్రాణ దేహాదులన్నీ కూడా తన యొక్క సొత్తేనని చెప్పనూవచ్చు. కానీ సంపదలను నిందిస్తూ ఎట్టి కార్యములను చేయకుండా ఉండునట్టి వారు కనీసం ఆత్మయందైనా నిన్ను దర్శించ శక్యము కాదు కదా స్వామి అని భావము. పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు వేద శాస్త్రములు ఒక్కానించి శంఖబోదరయన్ గుమ్మడికాయలోని అవగింజంతైనా నమ్మించి సుస్థిర విజ్ఞానము త్రోవన్ చూపగదవే శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, వివిధ మంత్రతంత్రాలను పరిశీలించి చూచితిని. సాంఖ్యము మొదలుగా గల యోగములోని రహస్యములను నిష్ణాతులైన పెద్దలు చెప్పగా విని తెలుసుకొంటిని. వేదశాస్త్రములను తెలుసుకొంటిని. అయినప్పటికీ గుమ్మడికాయలో ఆవగింజంతైనా నా యొక్క సందేహములు నివృత్తి కాలేదు. నాకు నమ్మకమును కలుగునట్లు చేసి స్థిరమైన జ్ఞానమును పొందగలుగునట్టి మార్గమును నీవే నాకు తప్పక చూపవలెను స్వామి అని భావము. తమకంబొప్పన్ పరాంగనాజన పరద్రవ్యంబులన్ మృచిలంగా మహోద్యోగము చేయు నెమ్మనము దొంగం బట్టి వైరాగ్య పాశములం చుట్టి బిగించి నీదు చరణ స్తంభంబునన్ కట్టివైచి ముదంబెప్పుడున్ కల్గం చేయగదవే శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, పరకాంతలను పరుల సంపదలను దొంగతనముగా అపహరించెడి గొప్ప ప్రయత్నము చేయు నా మనస్సు అనేది దొంగను పట్టుకొని వైరాగ్యమనేది త్రాళ్లతో గట్టిగా నిర్బంధించి నీ పవిత్రమైన పాదములనేది స్తంభములకు కట్టివైచి నాకు నిజమైన ఆనందాన్ని ఎప్పటికీ కలగజేసదవో కదా స్వామి అని భావము. దయచూడండని కొందరాడుదురు నిత్యంబు నిను కొల్చుచు నియమం బెంతో పలంబు నంతియ కదా నీవీయ పిండెంతో ఎంతియ కానిప్పటికి దళ
లంబచన బుద్ధిం చూడ నేలబూ సత్క్రియలన్ నిన్ను భజింప కిష్ట సుఖముల్ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, కొంతమంది భక్తులు నిరంతరము నీకు పూజలు చేయుచు దయచూపమని నిన్ను వేడుకొందురు. అలాంటి వారు ఎప్పుడైనా నిన్ను పవిత్రమైన మనస్సుతో నియమ నిష్టలతోనూ ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా నీకు పూజలు చేయుదురో అట్టి వారికి ఫలితము కూడా అంతే లభించును కదా. అనగా ఆకలితోనూ భోజనము మీద ధ్యాస కోరిక ఎంత ఉన్నప్పటికీ ఎంత పిండి కలదో అంత రొట్టెని మనకు లభ్యమవును కదా. అనగా ఎట్టి సత్కార్యములను చేయక సన్మార్గములచే నీకు సేవలు చేయక పూజించనట్టి వారలకు వారు కోరిన కోరికలు సుఖములను ఏ విధముగానూ కలుగవు కదా స్వామి అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.